తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి గాను తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించిన బిల్లులను త్వరగా ఆమోదించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలేకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్కు విచ్చేసిన కేంద్ర మంత్రి అథవాలే ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి చేస్తున్న బీసీ ఉద్యమం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించారు. అదే సమయంలో బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించడానికి చొరవ తీసుకోవాలని వినతి పత్రం అందించారు. తరతరాలుగా సమాజ నిర్మాణంలో నాగరికత వికాసంలో బహుజనుల పాత్ర అత్యంత కీలకమైందని, అదే సమయంలో స్థానిక సంస్థలో ఆ వర్గాల ప్రాతినిధ్యం వారి జనాభా ప్రతిపాదనకు లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సమాన అవకాశాల కోసం ఓబీసీలు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో సుదీర్ఘ కాలంగా ఉద్యమిస్తున్నారని, అందులో తెలంగాణ బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయపరమైందని తెలంగాణ జాగృతి బలంగా విశ్వసిస్తోందని, ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామికంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగిందని వివరించారు. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, శాసన మండలిలో 2 వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదానికి పంపించిందని గుర్తు చేశారు. అయితే రాష్ట్రపతి ఆమోదానికి బిల్లులు పంపించి చాలా కాలం గడుస్తున్నప్పటికీ ఇంకా ఆమోదముద్ర పడని విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారన్నారు.